నాకు ఎప్పుడూ ఇది నాకు ఒక ఈ కళ్ళలు కదా, ఐ జస్ట్ లైక్ టు, ఇట్స్ మై డ్రీమ్. సో చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మై జాబ్. సో ఏం చేస్తే బాగా చేయాలి, 100% ఆర్ 300% చేయాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ దాట్. సో దీంట్లో కూడా ఐ గెస్ దట్ 300 ప్లస్ అనదర్ 1000%. వావ్! బట్ నేను విన్నాను ఇది 1800స్‌లోని ఎరాకి సంబంధించిన కథ అని చెప్పి. యా, సమ్‌వేర్ late 80, ప్రీ yeah. ఇండిపెండెన్స్ Yeah, ఎరా. pre-independence, yeah. సో అక్కడ ఆ టైంలో ఆ లోకల్స్ ఎలా ఉంటారు? వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి? లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలాగా ఉందన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్? వాట్ ఈస్ దట్ వెంట్ త్రూ? నాకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ, చెప్పిన ఇన్స్పిరేషన్, లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్, హీ డెంట్ టెల్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఆర్ ఎనీథింగ్, మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసఫీ హ్యావ్ బీన్ దెన్, అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అదన్నీ చెప్తారు. సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్. తర్వాత కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్, ఈ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, తర్వాత సెంటినల్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంది, అది లాస్ట్ ఐలాండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ వే పీపుల్ హ్యావ్ నాట్ గాన్, దే హ్యావ్ గాన్ అండ్ అక్కడ చచ్చిపోయారు, అక్కడ వెళ్తే చంపేస్తారు. అలాంటి సో బేసిక్ అండ్ సో నేటివ్ అండ్ సో ప్రైమల్ దే ఆర్. సో అక్కడ దే బాడీ లాంగ్వేజ్ నాకు, మన అందరూ ఆల్ సిట్టింగ్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ, క్రాసింగ్ అవర్ లెగ్స్, అసలుగా మేము వేర్ యునో వీ కల్టివేటెడ్ దట్. సో ఇది ఎక్కడ చూస్తే ఏదైనా ఒక లైక్ టీ షర్ట్ వేస్తున్నారు, లేకపోతే సో సెంటినల్ ఐలాండ్ చూసి అసలు ఇదివే లేదు, బట్టలు లేదు అస్సలు. సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయాలు నేను వేస్తున్నది. ఓకే. సో అప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. ఎలా నిలబెడుతున్నారు, ఎలా కూర్చున్నారు, యూనో కొంచెం వీడియోసే ఉన్నాయి. తర్వాత మనకి ఐ థింక్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు, ఐ మీన్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు వీ ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్ విత్ ఇన్ అస్ కదా. అప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్, దిస్ ఇస్ ద మోస్ట్ యునో దట్ ద బేసిక్ యునో ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. సో అది అక్కడ యూ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ యూనో ఒక పిక్చర్లో అలాంటి ఒక రోల్ చేయడానికి. ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ అండ్ ట్రై యూనో ఇంకా లైక్ యూనో what do we do to look more natural and more rustic? అదే. వెరీ నైస్. సో ఇంకా మిగతా క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు ఆస్క్. సో డెఫినెట్గా పాస్ చేసేద్దాం మైక్ వాళ్ళకి. మీకు ఎవరికైనా మైక్ వచ్చిందా? యా, ప్రభు గారు ఇస్ గోయింగ్ టు స్టార్ట్. ఎస్ సార్, ఓవర్ టు మీడియా ఫ్రెండ్స్. మార్నింగ్. ఆ గెటప్ ఏంటి డార్లింగ్? మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్ గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. వీళ్ళే శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా, అందులో చేసినటువంటి క్యారెక్టర్. పుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ షర్ట్ అలా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా, ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్ లో ఒక గ్లామరస్ మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ oh. రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్ లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో ఈస్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇంత అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే? నాకు రంజిత్ గారు, లైక్ ఐ మీన్ రంజిత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే ఒక లైక్ ఈస్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టికులర్ సెగ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ ఈస్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా. అండ్
ఆల్సో గుడ్ సినిమా కమర్షియలీ ఎప్పుడు లైక్ సార్పట పరమర మద్రాస్ అన్ని ఆయన పిక్చర్స్ అన్ని పిక్చర్స్ లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టు. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరే ఏదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదు లేదురా ఈ జీవితం చాలరా మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా దిస్ విల్ బీ రెలవెంట్. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఒక హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అని ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ యూనో అంత అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము, బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దట్ కమ్యూనిటీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్ గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు, బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get up speaking volumes. Adi, how? So, what is the